శ్రీనివాస్ గారికి ఫైనల్గా మనం విషయానికి వస్తే ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశంలో చమురు గ్యాస్ సంక్షోభం తలెత్తింది. మనకి అదృష్టవశాత్తు పాత మిత్రుడైన రష్యా హామీ ఇచ్చింది, మీకేం ఇబ్బంది లేదు, మీకు చైనాకు ఎంత కావాలితే అంత మొత్తం చమురు దిగుమతి చేస్తాము, మీకు పంపిస్తాము, ఎగుమతి చేస్తామని చెప్పింది. అయితే తాజాగా రష్యా ఈ ప్రకటన చేసిన తర్వాత అమెరికా మీకు రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడానికి లేకపోతే ఇతర దిగుమతులు చేసుకోవడానికి 30 రోజులు పర్మిషన్ ఇచ్చాము అని చెప్పడం, అది చెప్పిన తర్వాత దేశం అంతా కూడా ఒక బొగ్గుమనే వాతావరణం. నేను రష్యాకి పర్మిషన్ ఇచ్చినట్టు, ఇండియాకి పర్మిషన్ ఇచ్చినట్టు అమెరికా మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలి? ఒకటి. రెండోది, దీన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అంటే మంది డెమోక్రటిక్ దేశం, కొన్ని నియంతృత్వ పాలన కూడా దేశంలో జరగట్లేదు. అలాంటి దేశం మీద అమెరికా పెత్తనం ఆల్రెడీ మొదలైపోయింది అనే భావన మొన్న ఒప్పందం విషయంలో చాలా పెద్ద ఎత్తున దేశంలో విమర్శలు వచ్చాయి. ఈ రెండు దేశాల మధ్య జరిగింది. ఇప్పుడు కూడా ఇలాగా అమెరికా పేర్కొనడాన్ని భారతీయ జనతా పార్టీ చాలా సమర్థించుకుంటుంది. ఎలా అంటే ఇది దౌత్యపరమైన విజయంగా భావిస్తున్నట్లు గవర్నమెంట్ తరపు నుంచి ఒక ప్రకటన రావడం, దీన్ని ఎలా చూడాలి? ఒకటి మీరు గమనించండి, ఈ మధ్యకాలంలో గత కొన్ని నెలలుగా మోదీ ప్రమేయం ఏమీ లేదు. మోదీ మాట్లాడాల్సినటువంటి అన్నీ కూడా, మన ప్రధాని మోదీ మాట్లాడాల్సిన అన్నీ కూడా ట్రంపే మాట్లాడుతున్నాడు. ఆపరేషన్ సింధూర్ని కూడా నేనే ఆపాను అంటున్నాడు. అది మన భారత రక్షణ శాఖ ప్రకటించాల్సినటువంటి పరిస్థితుల్లో ఆయనే ప్రకటించాడు. కనీసం మన ఇండియన్ గవర్నమెంట్ దాన్ని ఖండించలేదు, మోదీ కూడా ఖండించలేదు. అది కూడా దౌత్యపరమైనటువంటి అంశాల్లో ఒకటని ఈ భారతీయ జనతా పార్టీ భజన చేస్తుంది. అలాగే రెండో అంశం, ఈ మధ్యకాలంలో నేను తలుచుకుంటే మోదీ రాజకీయ పతనం 10 నిమిషాలు అని చాలా డైరెక్ట్గా ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. ఆ సందర్భాన్ని కూడా మోదీ ఏమీ చేయలేకపోతున్నాడు, ఏం మాట్లాడలేకపోతున్నాడు. అలాగే ఇరాక్ యుద్ధం కావచ్చు, చమురు సమస్యలు అవ్వచ్చు, ఇది ఏది ఏమైనా మోదీ గారు ఒక ఏదో చెప్పుకోలేనటువంటి ఒక ప్రొఫైల్, ఒక ఫైల్ ట్రంప్ గారి కంట్రోల్లో ఉంది. మరి ఆయన ప్రవర్తన బట్టి అదే అనిపిస్తుంది. రష్యాలో నేను కొనుక్కుంటానంటే నువ్వు కొనుక్కోవద్దని చెప్పడానికి అసలు డూ యూ వాంట్ ఎనీ రైట్? రష్యా అమ్ముతానంటుంది, ఇండియా కొనుక్కుంటాను దొరుకుతుంది. ఇప్పుడు ఆ మీరెవరో డూ యూ వాంట్ ఎనీ రైట్? మీకు ఏ రైట్ ఉంది? మీకు ఏ హక్కు ఉంది నన్ను నువ్వు శాసించడానికి అని ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఒక్కళ్ళు మాట్లాడరా? కేంద్ర క్యాబినెట్ ఒక్కళ్ళు మాట్లాడుతున్నారా? మోదీ మాట్లాడుతున్నారా? స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని దౌత్యపరమైన విజయం అంటున్నారు. మరి అది చేతకాంతనం, వాళ్ళని వాళ్ళు కప్పిపుచ్చుకోవడం. ముందు F-18 ఫైల్స్ తేలే వరకు కూడా మోదీ గారు అమెరికాని ఒక్క మాట కూడా మాట్లాడలేరండి. F-18 ఫైల్స్ తేలాలి, లేదు మోదీ గారు ఈ దేశ రాజకీయాల నుంచి విరమించాలి. అప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. లేదు అంటే నెమ్మదిగా భారతదేశం మీద పెత్తనం చేయడానికి ఈ ట్రంప్ అనే వ్యక్తి మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడు. ఎందుకంటే 1 by 1 మీరు చూస్తున్నారు లేదో, మీరు మొన్న వెనుజులే ఇష్యూ ఎంత ఘోరం అంటే యుఎన్ఓ ఏం చేస్తలేదు. ప్రపంచ ఐక్యరాజ్య సమితి కూడా ఒక దేశాధ్యక్షుడిని ఒక దేశంలోకి వచ్చేసి టప్మని లిఫ్ట్ చేసి పట్టిపోయారు. ప్రత్యేక పాత్రగా కనీసం దాని మీద ఎంక్వైరీ లేదు, విచారణ లేదు, చర్చ లేదు. వెనుజులా ప్రెసిడెంట్ చేసినటువంటి అభియోగాలను ప్రూవ్ చేయలేదు. వాళ్ళు అనుకున్నారు, లిఫ్ట్ చేశారు. ఒక వీధి నేరస్తుడిని తీసుకెళ్ళినట్టు సంఖ్యలు వేసి చాలా హీనంగా తీసుకెళ్ళిపోయారు. అదేవిధంగా ఇరాన్ ఖమేనీని, ఇరాన్ను తప్పు చేస్తే ఇరాన్ కూడా హింసను ప్రోత్సహిస్తే నువ్వు పెద్ద స్థాయిలో ఒక దౌత్యవేత్తగా అలీన దేశాలకి ఒక పెద్ద స్థాయిలో మీరున్నారు. మీరు ఏం చేయాలి? ఇరాన్ చేస్తున్నటువంటి అణ్వాయుధాల పరిస్థితి ఇది. దీని మూలంగా శాంతి భద్రతలో ప్రపంచంలో ఉగ్రవాదం పెరుగుతుంది అని నువ్వు నీ కోర్టులో ప్రూవ్ చేయి, ఐక్యరాజ్య సమితిలో ప్రూవ్ చేసిన తర్వాత కొన్ని దేశాల మద్దతు తీసుకో. మందే లాని ఫాలో అవ్వడం అనేది ఎవరైనా చేయాలి కదా. సెక్యూరిటీ కౌన్సిల్ కూడా అదే చెప్తుంది కదా. మరి మీరే తప్పు చేస్తే నువ్వు డిసైడ్ అయిపోయావు. అంతకుముందు ఎప్పుడో బుష్ ఎవరో
సద్దాం హుసేన్ కూడా అలాగే చివరికి వాళ్ళు చేసిన తప్పు ఏంటో తెలియదు. ఇక్కడ దురదృష్టం ఏంటంటే కొద్దిగా వీళ్ళు చేసినటువంటి తప్పులు ఉన్నాయి కాబట్టి కొన్ని దేశాలు, కాకపోతే వీళ్ళు లీగల్గా వాళ్ళు చేసినటువంటిది అయితే మాత్రం 100% అంతర్జాతీయ న్యాయ చట్టాలు అన్నిటిని కూడా ఈ ట్రంప్ ఉల్లంఘిస్తున్నాడు. దీని మీద ప్రపంచ దేశాలన్నీ ప్రశ్నించాలి, గొంతెత్తాలి. లేదంటే అందరి మీద ఇప్పుడు ఆ గ్రీన్లాండ్స్ మీద దృష్టి పడిందట. గ్రీన్లాండ్స్ కానీ టచ్ చేస్తే నెక్స్ట్ భారతదేశానికి ప్రమాదం. ఆయన ఈ ట్రంప్ పరిస్థితి ఎలా ఉందంటే అతను ఒక సైకలాజికల్ డిసీజ్లో ఉన్నాడని ఆ మధ్య మెడ మీద ఏదో ఒక చిన్న కంప్లైంట్ ఉంది, ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, స్కిన్ డిసీజెస్ కూడా వచ్చినాయి అని అంటారు. ఆ ప్రభావం ఏంటో తెలియదు. అతను ప్రపంచాన్ని పరిపాలించాలి హిట్లర్ లాగా, లేదు ఆయన అదే మనకి గ్రీక్ వీరుడు అనే పాట ఉంది కదా, ఆయన పేరేంటి, అలెగ్జాండర్ లాగా ఈ ప్రపంచంలో ఈ ట్రంప్ పేరు నిలిచిపోవాలని అతను కలలు కంటున్నాడేమో అలా అనిపిస్తుంది. ఎందుకంటే నీ దేశం వరకు నువ్వు చూసుకో, మిగతా దేశాల మీద దండయాత్రలు చేయడం ఏంటండి? ఇప్పుడున్న పరిస్థితి చూస్తే భయం వేస్తుంది. నీ అడ్మినిస్ట్రేషన్లో, మన భారతీయ అడ్మినిస్ట్రేషన్లో కూడా నువ్వు వేలు పెడుతున్నావు. రేపు పొద్దున నువ్వు నా దేశంలోకి వచ్చేస్తే కూడా మోదీ గారు ఇలాగే ఉంటే నా దేశంలో రావాల్సిన పని ఏం కనిపించట్లేదు. ఎందుకంటే చెప్పిందల్లా చేస్తున్నప్పుడు గవర్నమెంట్ అంటే సామంతరాజ్యమే కదా. అంటే మీకు సామంతరాజ్యం ఉన్నా ఇప్పుడు వెనుజులా అనే దేశం అన్నిటికీ సరెండర్ అయింది, కానీ అక్కడ నిక్షేపాలు మెయిన్ ఆయిల్స్ ఉన్నాయి. ఆ ఆయిల్ వాల్యూ చాలా పెద్ద వాల్యూ. అలాగే ఇప్పుడు గ్రీన్లాండ్స్ ఉన్నాయి. గ్రీన్లాండ్స్లో కూడా వెలకట్టలేనటువంటి ఖనిజ ఈ కాపరు ఇవన్నీ వాల్యుబుల్ నిక్షేపాలు ఉన్నాయి. అలాగే మన భారతదేశానికి వస్తే ఇప్పుడు ఆరావళి పర్వతాలు, ఆ పర్వతాలు విలువ అనేది ప్రపంచం కూడా కట్టలేదు. అలాగే ఈ భారతదేశంలో ఇక్కడ లేనటువంటి సంపద లేదు. ప్రపంచంలో ఏ దేశానికైనా ఒకటి కొరత ఉంటుంది. ఇక్కడ పంచిభూతాలు పుష్కలంగా ఉన్నటువంటి దేశం నా దేశం. మరి నా పరిస్థితి ఏంటి? అందుకని అడిగినవన్నీ ఇచ్చినంత మాత్రాన శత్రువు ఆలోచన మనం అలా ఉంటుందని అనుకోకూడదండి. శత్రువు మన నెత్తి మీద కాలు పెడదాం అనుకుంటాడు. అందుకని ఈ భారతదేశం చాలా ప్రమాదంలో ఉంది. ఈ మోదీ గారు ఇదే ఆలోచనలో ఉంటాయి. మోదీ గారు గొంతెత్తలేరు, F-18 ఫైల్స్ ప్రభావం అది. కానీ ఖచ్చితంగా ఆ ప్రమాదం నుంచి భారతదేశం బయటపడాలి అంటే మోదీ గారు రాజకీయంగా విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని మా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. అనేక అంశాలు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధానికి సంబంధించి, ఈ ముడి చమురికి సంబంధించి ఏదైతే F-18 ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్కి సంబంధించి జరుగుతున్న వివాదాలు, మోడీ అమెరికాకి చెప్పినట్టు విధంగా నడుచుకునే పరిస్థితులు, రాష్ట్ర రాజకీయాలకు వస్తే కూటమి పరిపాలన, పవన్ కళ్యాణ్ గారి జెండా వివాదానికి సంబంధించి, గరికపాటి గారు ఇటీవల తెలుగునాడు అంటూ చేసిన కామెంట్స్ ఆంధ్రప్రదేశ్ తొలగించి ఆ పదానికి సంబంధించి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ శ్రీనివాస్ గారు విశ్లేషణ ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. మరిన్ని అంశాలతో మరోసారి మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ. థ్యాంక్ యూ వెరీ మచ్.